Hello everyone. In this video, we will learn about how to convert decimal to other number systems. సో ప్రీవియస్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మనం అసలు నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి, అలాగే ఆక్టాల్ నుంచి అదర్ నెంబర్ సిస్టమ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, బైనరీ నుంచి ఎలా కన్వర్ట్ చేయాలనే వీడియోస్ అయితే తీసాం. సో వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో అయితే మనం డెసిమల్ నుంచి బైనరీలోకి మరియు ఆక్టాల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలు చూసే ముందు బీసీడీ కన్వర్షన్ కూడా మనం కవర్ చేసాం. సో ఆ వీడియో కూడా అయితే చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి డెసిమల్ నుంచి చూద్దాం. ఇక్కడ మీరు ఈ ఫోటో చూసినట్లయితే 100 అనే ఒక డెసిమల్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, సో మనం 2తో అయితే మనం ఎల్సిఎం అయితే చేయాల్సి ఉంటుంది. సో వచ్చిన రిమైండర్ని మనం ఇక్కడ నోటీస్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 2ని 15తో చేస్తే మనకు రిమైండర్ 0 వస్తుంది కదా. సో ఈ అన్ని రిమైండర్సే మనకు బైనరీగా వస్తుంది. కింద నుంచి మనం పైకి అయితే తీసుకుంటే మనకు అదే బైనరీ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హెక్సాడెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, సేమ్ ప్రాసెస్, కాకపోతే 16తో ఈ విధంగా చేయాలి. రిమైండర్ని పక్కన రాసుకోవాలి. సో కింద నుంచి పైకి మనం ఆ నెంబర్ని రాస్తే సో మనకు హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 10ని మనం హెక్సాడెసిమల్లో ఏగా రాస్తాం, 15ని ఎఫ్గా రాస్తాం. సో ఈ విధంగా మనం అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆక్టాల్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. 8తో మనం ఎల్సిఎం చేస్తాం, వచ్చిన రిమైండర్స్ని కింద నుంచి మనం వాటిని ఒక నెంబర్గా అయితే రాసుకుంటాం. సో మీకు డౌట్ రావచ్చు, ఓకే బ్రో ఇంతవరకు బాగానే ఉంది, పాయింట్ ఉంటే ఏం చేయాలి, పాయింట్కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలి? సో చెప్తా వినండి. ఒకవేళ మనకు ఇక్కడ చూపించినట్లు 29.30 ఈ విధంగా ఉన్నట్లయితే 29కి యాస్టీస్ ఎల్సిఎం చేస్తాం అన్నమాట. ఒకవేళ హెక్సాడెసిమల్ అయితే 16తో, ఆక్టాల్ అయితే 8తో. ఆ పాయింట్కి రైట్ సైడ్ ఉండేదాన్ని మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఆక్టాల్ అయితే 8, హెక్సాడెసిమల్ అయితే 6 చేసిన తర్వాత వచ్చే ఆ పాయింట్కి రైట్ సైడ్ వచ్చే నెంబర్స్ ఇక్కడ నేను రెడ్తో మార్క్ చేసి ఉన్నా కదా. సో ఆ నెంబర్స్ని మనం తీసుకోవాలి. ఎంతవరకు అంటే అదే నెంబర్ రిపీట్ అయ్యే వరకు, లేదా ఇంకా ప్రాసెస్ ఎంతవరకైనా వెళ్తూ ఉంటే అంతవరకు మ్యాక్సిమం రిపీట్ అవుతుంది నెంబర్. సో ఆ విధంగా మనం పైనుంచి కిందికి పాయింట్కి రైట్ సైడ్ వచ్చే రిజల్ట్ని తీసుకుంటే అవి మనకు పాయింట్కు రైట్ సైడ్ అయితే రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అయితే రాయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనమైతే బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు పాయింట్కి రైట్ సైడ్ అనేది బైనరీలోనే ఆన్సర్లు వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు రిపీట్ అయ్యేంత వరకు అయితే చేసాం. సో ఆ రిపీట్ అయ్యే వరకు ఆ నెంబర్స్ని పాయింట్కి రైట్ సైడ్ రాసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇవే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే విధంగా మనం హెక్సాడెసిమల్లోకి, ఆక్టాల్లోకి, దేంట్లోకైనా ఎల్సిఎం ద్వారా అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే హెక్సాడెసిమల్ నుంచి మిగిలిన నెంబర్లకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఎటువంటి విషయంలో అయినా క్లారిఫై కావాలన్నా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.